రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాము. అసలు కామారెడ్డి తీవ్రమైన ట్విస్ట్ల మీద ట్విస్ట్లు బయటపడుతున్నాయి. అసలు ఏంటి ఆ ట్విస్ట్లు? ఆ కార్లో ముగ్గురు ఉన్నారా లేరా? అసలు కార్లో ఎవరున్నారు? సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. మనం టీవీ పైన చూస్తున్నాము. ఆ సీసీటీవీ ఫుటేజ్లో రౌండ్ చేసిన కార్ లోపల ఎస్ఐ ఉన్నట్టు గుర్తిస్తున్నారు. అయితే బిక్కనూరు టోల్ గేట్ దగ్గర సీసీ కెమెరాలో ఎస్ఐ కారు దొరికింది. అయితే బిక్కనూరు అనే ప్రాంతంలో ఆ సీసీటీవీ ఫుటేజ్ కవర్ అయినట్టు తెలుస్తోంది. అయితే అక్కడి నుంచి కార్ ఎక్కడికి వెళ్ళిందంటారు? ఆ కార్లో ఎవరెవరు ఉన్నారు? బుధవారం దాదాపు 11 గంటల 41 నిమిషాలకు టోల్ గేట్ దాటింది ఆ కారు. అంటే ఆ టైంకి టోల్ గేట్ దాటింది అని అంటే చెరువు పక్కనే వెళ్తున్నారా? అసలు ఆ టైంకి టోల్ గేట్ దాటింది అంటే చెరువుకి ఏ టైంలో చేరుకున్నారు? దారిలో పిక్ చేసుకున్నారా లేదా ఆల్రెడీ ఆ టోల్ గేట్ దాటే టైంలోనే ఆ కార్లో ముగ్గురు ఉన్నారా? కార్లో ఎస్ఐ సాయి కుమార్తో పాటు కానిస్టేబుల్ శృతి ఇంకా ఆపరేటర్ నిఖిల్ కూడా ఉన్నారా అని ఆరా తీస్తున్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కార్లో ఎవరెవరున్నారు అని చెప్పి చూడాలి. సీసీ కెమెరా ఆధారంగా కారు ఎటు వెళ్ళింది అనే వివరాలపైన ఆరా తీస్తున్నారు. అయితే దీనిపైన మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. రాజేష్, చెప్పండి, ఆ కార్ టోల్ గేట్ దాదాపు ఒక 11 గంటల 40 నిమిషాలకి దాటినట్టు తెలుస్తుంది. ఆ టోల్ గేట్ దాటిన సమయంలోనే కార్లో ముగ్గురు ఉన్నారా లేదంటే దాటి ఎవరినన్నా పిక్ చేసుకోవడం జరిగిందా? లక్ష్మీ కామారెడ్డి జిల్లాకు సంబంధించి అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు ప్రాంతంలో ఏదైతే ముగ్గురు మృతదేహాలు బయటపడ్డాయో ఆ ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే ఫస్ట్ ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు, ఎవరు కాపాడడానికి వెళ్లారు అనేది కూడా విషయం అంతా కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అయింది. ఇప్పటికే డీజీపీ నుంచి కూడా ఆర్డర్స్ పాస్ అయ్యాయి. ఇప్పటికే ఎస్పీ సింధు శర్మ దీనిపై సీరియస్ గా తీసుకుంది. ఒక స్పెషల్ టీం వేయడం జరిగింది. ఎల్లారెడ్డికి సంబంధించిన ఒక ఏసీపీతో పాటు ఇద్దరు సిఐలు ఎస్ఐలతో పాటు ఒక టీం ఏర్పాటు జరిగింది. ఇప్పటికే బుధవారం రోజు ఏదైతే జరిగిన ఘటనకు సంబంధించి ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు విచారణ కొనసాగుతుంది. ఇక్కడ కూడా ఇదంతా విచారణ కూడా సీక్రెట్ గా జరుగుతుంది. ఎప్పుడైతే 25వ తేదీ రోజు ఉదయం మధ్యాహ్నం 11 గంటల 41 నిమిషాలకి బిక్కనూరు టోల్ గేట్ దాటింది ఎవరైతే సాయి కుమార్ సంబంధించిన బిక్కనూరు ఎస్ఐ కారు. ఆ కారులో డ్రైవింగ్ సీట్ లో ఒకరు నడిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంకా సీసీ ఫుటేజ్ ఏవి కూడా బయట రాలేదు. ఎందుకంటే ఇది కేవలం ఏదైతే సీక్రెట్ గా తీసుకున్న సీసీ ఫుటేజ్ తో పాటు అలాగే మొత్తం అన్ని కూడా సీసీ ఫుటేజ్ లో స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా ఏదైతే పోలీసులకి సంబంధించిన ఏదైతే ఇద్దరు పోలీసులు ఒక కామన్ పర్సన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ కావచ్చు, చాటింగ్ కావచ్చు, ఇదంతా స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే వాట్సాప్ చాట్ తో పాటు ఇప్పటివరకే కాల్ సంబంధించిన డేటా అంతా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకే సాయి కుమార్ సంబంధించిన 3 సెల్ ఫోన్లు, నిఖిల్ కి సంబంధించిన 2 ఫోన్లు, శృతికి సంబంధించిన 1 ఫోన్. అయితే శృతికి సంబంధించిన నిఖిల్ సంబంధించిన ఫోన్లు కూడా గట్టు మీద దొరికాయి. సాయి కుమార్ సంబంధించిన ఫోను జోబులో పెట్టుకున్నాడు కాబట్టి చెరువు నుంచే మృతదేహంతో పాటు ఫోన్ బయటకు వచ్చింది. అయితే ఆ ఫోన్ మాత్రం ఇప్పటివరకు లాక్ లో ఉంది కాబట్టి ఇప్పటివరకు ఎలాంటి సంభాషణ కానీ ఎలాంటి ఆచూకీ దొరకలేదు. అయితే ముగ్గురు ఎవరైతే ఈ 3 సెల్ ఫోన్లు, ఎవరి శృతిది 1 ఫోన్ కాబట్టి ఇంకొకటి నిఖిల్ది 2 ఫోన్లు, ఈ 3 ఫోన్లలో కూడా సమగ్రమైన డాటా దొరికింది. చాటింగ్ విషయాలు దొరికాయి, చాలా విషయాలు సంభాషణలో ఉంది. ముఖ్యంగా ఎవరైతే శృతి అలాగే నిఖిల్ కి మధ్య జరిగిన ఒక సంభాషణ అయితే పోలీసులు దాన్ని కీలకంగా పట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఏంటంటే అది శృతికి సంబంధించిన విషయం, ఒక కీలకమైన విషయంలో శృతి ఆత్మహత్య చేసుకుంటానని ఒక వాట్సాప్ చాట్ చేయడంతో పాటు అలాగే నిఖిల్ కి సంబంధించిన ఒక చాట్ కూడా శృతికి వెళ్ళింది. అంటే నేను ముందు ఆత్మహత్య చేసుకుంటాను, లేదు నేను ముందు ఆత్మహత్య చేసుకుంటానని జరిగిన సంభాషణలో, లేదు ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామని ఒక ప్లానింగ్ ప్రకారం ఒక నిర్ధారణకు వచ్చారు. అది ఎప్పుడైతే సాయి కుమార్ కారులో వెళ్ళినప్పుడా లేకపోతే సాయి కుమార్ తో కలిసినప్పుడా లేకపోతే ఎప్పుడు ఏ అవకాశం దొరికినా ఇద్దరం ప్రీ ప్లాన్ గా ఈ ఏదైతే మనం అనుకున్న ఏదైతే విషయం ఉందో దాన్ని ప్రీ ప్లాన్ చేద్దామని ఆత్మహత్య చేసుకుందామని నిర్ధారించుకున్నారు. అందులో భాగంగానే ఎప్పుడైతే బిక్నూర్ టోల్ గేట్ దాటిందో 11:41 నిమిషాలకి బిక్నూర్ టోల్ గేట్ దాటిన తర్వాత అక్కడికి దాటిన తర్వాత సుమారు 2 గంటల తర్వాత వీళ్ళు ఒక హోటల్లో భోజనం చేయడం జరిగింది. ఆ భోజనం చేసిన తర్వాత అక్కడి నుంచి సాయంత్రం బిక్నూరు ఏదైతే మన అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు ఏదైతుందో ఆ చెరువు ప్రాంతానికి స్లోగా వచ్చింది. సాయంత్రం టైంలో వచ్చారు. ఇదంతా కూడా మధ్యలో కారులో జరిగిన గొడవ కావచ్చు, సంభాషణ కావచ్చు, మాటల యుద్ధం కావచ్చు, ఇంకేదైనా జరగచ్చు. వీరి మధ్య ఏదో గొడవ జరిగింది. అక్కడ కార్ స్లోగా రాగానే అక్కడ నుంచి శృతి కార్ డోర్ తీసి స్పీడ్ గా పరిగెడుతూ చెరువులో ఆత్మహత్య చేసుకుంది. తదనంతరం వెంటనే నిఖిల్ వెనక డోర్ లో ఉన్నప్పుడు వెనక డోర్ తీసి నిఖిల్ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళాడా లేకపోతే కాపాడికి వెళ్ళాడా అనేది ఒక చర్చ జరుగుతుంది. వీళ్ళిద్దరు వెంటనే చెరువులో పడిపోవడం జరిగింది. వెంటనే ఎవరైతే సాయి కుమార్ ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ సీట్ లో ఉన్న సాయి కుమార్ డోర్ వేయకుండానే ఫోన్ జోబులో పెట్టుకొని వెంటనే పరిగెడుతూ వాళ్ళకి కాపాడే ప్రయత్నం చేశాడు.
ఎప్పుడైతే సెల్ఫ్ డెఫినేషన్ అంటే ఒకవేళ తన సొంతంగా తనను తాను కాపాడుకోనికి ఎస్ఐ ట్రైనింగ్ లో భాగంగాను తనకు ఈత కొట్టడానికి ట్రైనింగ్ ఇస్తారు. కానీ ఈత వచ్చా రాదా అనే ఒక కోణం పక్క పెడితే ఎప్పుడైతే వాళ్ళని కాపాడడానికి చెరువులో దూకాడో వాళ్ళతో పాటు లోతు ఎక్కువ ఉండడం వల్ల ఎవరైతే సాయి కుమార్ కూడా అందులో మునిగి మృతుడిగా బయటపడ్డాడు. మొత్తం ఇదంతా కూడా సినిమాని తలపరిస్తున్నప్పుడు కూడా ఏదైతే ఫోన్ సంభాషణ చాటింగ్ అంతా కూడా ఇప్పుడు కీలకంగా అయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మృతదేహాలు ఎవరైతే దొరికాయో ఆ ప్రాంతంలో దొరికిన సెల్ ఫోన్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన డేటా అంతా సేకరించారు. ఇప్పుడు కొత్తగా సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఆ సీసీ ఫుటేజ్ లో ఏదైతే మనం చూస్తున్న సీసీ ఫుటేజ్ లో కారు ఏదైతే బ్లాక్ కలర్ కారు బయటకు వస్తుందో అది సాయి కుమార్ కారు. డ్రైవింగ్ సీట్ లో ఒకరు నడిపిస్తున్నట్టు తెలుస్తుంది, కానీ క్లారిటీ లేదు. ఆ కారులో ఇంకా కానిస్టేబుల్ వీవీపేట పనిచేస్తున్న శృతి ఉందా, ప్రైవేట్ ఆపరేటర్ గా పనిచేస్తున్న నిఖిల్ ఉన్నాడా అనే విషయం ఇంకా తెలియదు. దానికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. కేవలం మరో 2 రోజుల్లో మొత్తం పూర్తి డేటాతో ఎస్పీ సింధు శర్మ మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. పూర్తి డేటా తీసుకుంది. ఏదేమైనప్పటికీ అసలు మొదలెక్కడైంది, ఎవరు ప్రేమవారం జరిగింది, ఎవరు మధ్య ఏం జరిగింది అనేది ఇప్పటి వరకు ఎలాంటి సంభాషణ అయితే బయటకు రావడం లేదు. ఒక కీలకమైన విషయం వల్లనే ఇదంతా గొడవ దారితీసింది, ఆత్మహత్యకు దారితీసింది. ఆ కీలకమైన విషయం ఏదన్నది ఇప్పటి వరకు తెలియదు. ఆ విషయం వల్లనే ఈ ముగ్గురు కూడా మృత్యువాత పడ్డారని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీస్ శాఖలో ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. అందుకే సింధు శర్మ ఎస్పీ ఇప్పటివరకు సీరియస్ తీసుకుంది, స్పెషల్ టీంని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే మొదటి రోజు ఏదైతే జరిగిందో ఘటన తర్వాత మళ్ళీ ఈ రోజు ఎక్కడైతే అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో జరిగిన ఘటన ఏదైతుందో ఆడ మళ్ళీ ఈ రోజు సీన్ రియాక్షన్ అని చెప్పి మళ్ళీ ఈ రోజు అసలు ఏం జరిగింది అనేది కోణంలో మొత్తం కూడా ఒక డ్రాయింగ్ గా మొత్తం ప్లాన్ చేసుకున్నారు. పోలీసులు అక్కడికి వచ్చారు. మొత్తం చెప్పులు ఎక్కడ దొరికాయి, సెల్ ఫోన్ ఎక్కడ దొరికింది, సెల్ ఫోన్ నుంచి చెప్పులు, దాని తర్వాత ఎక్కడి నుంచి ఆత్మహత్య చేసుకున్నారు, దాని డిస్టెన్స్ ఎంత, అసలు వీళ్ళు కారు ఆపింది ఎక్కడ, అక్కడ నుంచి ఎంత దూరం పరిగెత్తారు, అక్కడ వాళ్ళు ఎక్కడి నుంచి పడ్డారు, అక్కడ లోతు ఎంత ఉంది, ఎప్పుడైతే మృతదేహాలు దొరికినాక పోస్ట్ మార్టం వెళ్ళినాక వాళ్ళ బాడీలో నుంచి వచ్చిన వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ ని సేకరించారు. దాంతో పాటు ఈ రోజు సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో ఈ రోజు ఏవైతే చెరువులో నుంచి వాటర్ తీసుకున్నారు ఇవన్నిటి కూడా ల్యాబ్ కి పంపించడం జరుగుతుంది. ల్యాబ్ రిపోర్ట్ ఎప్పుడైతే వస్తుందో ల్యాబ్ రిపోర్ట్ తర్వాత మొత్తం ఇదంతా కూడా డాటా అంతా తీసుకున్న తర్వాత ఒక 2 రోజుల్లో ఎస్పీ సింధు శర్మ పూర్తి డాటా ఇవ్వనుంది. ఇదంతా కూడా చాలా అనుమానాలు దారితీసే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా ఆరోపణలు బయటకు వస్తున్నాయి. ఇవన్నిటిని నివృత్తి చేయడానికి ఎస్పీ సింధు శర్మ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఒక పక్క ఎస్ఐ సాయి కుమార్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఎప్పుడు కూడా డ్యూటీలో చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే అయితే ఆయనకు ఆ స్థాయి కాదు. ఎప్పుడు కూడా అందరినీ మంచితనంలో నడిపించే వ్యక్తి, చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు, ఉత్తమ పోలీస్ అవార్డులు తీసుకున్నాడు. ఇదంతా కోణం కూడా ఒక సాయి కుమార్ వ్యక్తులు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఈ ఘటన అంతా కూడా ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. తనకు సంబంధించిన బ్యాచ్మెంట్స్ అంతా కూడా పరామర్శిస్తున్నారు. పోలీస్ శాఖ పరామర్శించింది. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కూడా మొన్న ఘటన స్థలానికి వచ్చి పరామర్శించాడు, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటా అని చెప్పాడు. మొత్తం ఘటన అంతా కూడా ఎక్కడ తిరుగుతుందో తెలియడం లేదు. అసలు ఏది కూడా పోలీస్ శాఖలో పోలీస్ సంబంధించిన ఎవరు కూడా ఎంత విచారణ చేసినప్పుడు కూడా వాళ్ళకి ఎక్కడ కూడా అర్థం కావడం లేదు. కానీ మరో 2 రోజుల్లో పూర్తి డేటాతో మొత్తం అన్ని వివరాలు తెలుపుతా అని చెప్తుంది సింధు శర్మ. చూడాలి ఎలాంటి వివరాలు తెలుస్తుందో. రోజుకు పెరుగుతున్న ఉత్కంఠతో పాటు చాలా సీన్స్ బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు. చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఇవన్నిటికీ కూడా నివృత్తి చేయాల్సిన అవసరం అయితే ఎస్పీ సింధు శర్మ పైన ఉందని చెప్పుకోవచ్చు. మరి రాజేష్, అక్కడ కలిసింది వీళ్ళ ముగ్గురు అంటే ఈరోజు సీన్ రీక్రియేషన్ పేరుతో అక్కడ చెరువు దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు పోలీసులు. మరి వీళ్ళ ముగ్గురు ఫుట్ ప్రింట్స్ కాకుండా 4th పర్సన్ ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా? అయితే మరి సీన్ రీక్రియేషన్ దీంట్లో చెరువు దగ్గరికి వెళ్ళేసి సీన్ రీక్రియేట్ చేసే ఆధ్వర్యంలో అక్కడ ఎవరన్నా 4th పర్సన్ అంటే ఈ చనిపోయిన ముగ్గురు ఫుట్ ప్రింట్స్ వీళ్ళ ఆధారాలు కాకుండా 4th పర్సన్ ఎవిడెన్స్ ఏమైనా దొరికిందా? అలాంటి ఆధారాలు ఏం దొరకలేదు. ఒకవేళ అంటే ఈ సీన్ రియాక్షన్ పేరుతో ఎట్లా ఉంటుందంటే ముఖ్యంగా ఏదైతే ఒకవేళ మర్డర్ జరిగితే కనుక అక్కడ సీన్ రియాక్షన్ పేరుతో అంటే అక్కడ మానదాలు ఉన్నా లేకపోతే అక్కడ మన గుర్తులున్నా రక్తపు మడుగులు ఉన్నా లేకపోతే ఇవన్నీ కూడా ఆడ ఉన్న ముద్రలను బట్టి అక్కడ గుర్తించడం జరుగుతుంది. కానీ ఇక్కడ జరిగింది ఆత్మహత్య కాబట్టి వాళ్ళు వచ్చిన విషయం ఎవరు తెలియదు, కారు ఆపిన విషయం ఎవరు తెలియదు, ఎవరైతే శృతి ఫస్ట్ ముందుగా పరిగెత్తు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎవరు తెలియదు, దాని వెనకాల నిఖిల్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎవరు తెలియదు, వీళ్ళని కాపాడేందుకు వెళ్ళిన సాయి కుమార్ వెళ్తున్న సంగతి ఎవరు తెలియదు, ఎప్పుడు వచ్చారు తెలియదు, ఏ టైం తెలియదు. వాళ్ళు ఎప్పుడైతే ఫోన్ సంభాషణ ఎప్పుడైతే ఆగిపోయిందో అంటే ఫోన్ సిగ్నల్ ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడు
ఇంట్లో వాళ్ళకి వస్తారని చెప్పి రాకపోవడం, అప్పటికే ఫోన్ కాల్ స్విచ్ ఆఫ్ రావడం, మళ్ళీ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, దాని తర్వాత పోలీసులు విచారణ చేపట్టడం. ఎప్పుడైతే ఫోన్ సంభాషణ ఎప్పుడైతే క్లోజ్ అయిందో అప్పుడు పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అప్పుడు ఇదంతా ఫోన్ సంభాషణ సంబంధించి, ఫోన్ కాల్ డాటా సంబంధించి, లేకపోతే ఫోన్ సిగ్నల్ సంబంధించి, ఎప్పుడైతే ఫోన్ సిగ్నల్ అంతా అందరికి కూడా ఒకటి దగ్గర దొరకడంతో అప్పుడు ఇదంతా ఒకసారి అనుమానం క్రియేట్ అయింది. అప్పుడే విచారణ మొదలు పెట్టారు. తెల్లవారుజామున ఫోన్ సిగ్నల్ లాస్ట్ దొరకడంతో అంటే అర్ధరాత్రి శృతి, నిఖిల్ మృతదేహాలు బయటకు వచ్చాయి. తదనంతరం ఉదయం అదే రోజు తెల్లవారుజామున సాయి కుమార్ మృతదేహం బయటకు వచ్చింది. ఇదంతా కూడా ఏదైతే ఒకరి ప్రీప్లాన్ గా ఇద్దరు ఆత్మహత్య చేసుకుని సిద్ధమైతే మరొకరు కాపాడడానికి వెళ్లారు. ఇదంతా కూడా ఏం జరిగిందని ఇప్పటివరకు తెలియదు. దీంతో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఫోన్ కాల్ డాటా, ఫోన్ సంభాషణ, ఫోన్ సిగ్నల్ తో మొదలైన ఈ విచారణ ఎక్కడ ముగుస్తుందో అనేది తెలియదు. దీని వెనుక ఏం జరిగింది, వాళ్ళ ముగ్గురు మధ్యలో ఎలాంటి కూడా జరిగింది, ప్రేమ వ్యవహారం ఏం జరిగింది, వివాహితర సంబంధం ఉందా, ఇవన్నిటి కూడా నివృత్తి కావాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి విచారణ కొనసాగుతుంది. డాటా తీసుకుంటున్నారు. మరో 2 రోజుల్లో సింధు శర్మ పూర్తి వివరాలు చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇవన్నీ కూడా కుటుంబ సభ్యుల్లో తీవ్ర కలత మొదలైంది. కుటుంబ సభ్యులు ఏదైతే ఒక కుటుంబ సభ్యులేమో సాయి కుమార్ కుటుంబ సభ్యులేమో భార్య మహాలక్ష్మి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది గొడవలతోటి. మరో ఇటు శృతి, నిఖిల్ సంబంధించిన వీళ్ళిద్దరు కూడా చనిపోవడం జరిగింది. కుటుంబం అంతా తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది. ఇవన్నిటికీ కూడా ఏదైతే కేసు విచారణ తర్వాత నివృత్తి చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన అంతా కూడా ఒకసారి ముగించే వరకు ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయని తెలియాల్సి అయితే